ఉద్దేశపూర్వకంగా ఒక బ్యాచ్ సుజనా చౌదరిని సీనియర్లని పక్కన పెట్టాలి, వీళ్ళని ఇక్కడికి పెడితే కొత్త బ్లడ్ని ఢిల్లీలోకి తీసుకురావాలని ప్రయత్నం చేసింది అని. నిజంగా ఈ యాక్షన్లో మీరు చూడండి, కొంత సీనియర్స్ అందరూ ఈసారి ఎంపీల నుంచి పక్కకు వచ్చేసిన పరిస్థితి ఉంది కదా. అంటే భారతీయ జనతా పార్టీ పాలసీ అండి అది. మీరు చెప్పేదంటే సీనియర్స్ ఎవరు పక్కకు వచ్చారు నాకు అర్థం కావట్లేదు, నేను తప్ప. మీరు మాకు ఇప్పుడు 6 భారతీయ జనతా పార్టీలో 6 కంటెస్ట్ చేస్తున్నారు. ఓకే, పురంధేశ్వరి గారు నాకంటే సీనియరు. ఆవిడ 2004లో ఎంపీ, నేను 2010లో ఎంపీ. ఇకపోతే అనకాపల్లిలో సీఎం రమేష్ గారు ఓకే ఒక 2 సంవత్సరాలు నాకు తర్వాత వచ్చారు. అంటే ఆయనేమి కొత్తగా వచ్చి జాయిన్ అయినని కాదు. 3వ ఆయన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన 30 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేసిన ఆయన. 4వ వ్యక్తి వరప్రసాద్ గారు, ఆయన ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎంపీకి వెళ్ళారు. 6వ వ్యక్తి కొత్తపల్లి గీతా గారు, ఆవిడ కూడా లోగడ ఎంపీ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎంపీ చేస్తున్నారు. ఇందులో ఎవరిని మార్చారు? ఎవరిని మార్చలా. మా అధిష్టానం మనకి సెంటర్కి స్టేట్కి ఇంటిగ్రేట్ చేయడానికి నిన్న సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్తా ఉన్నారు. ఇంటిగ్రేట్ చేయడానికి నాకైతే మంచి నెట్వర్కింగ్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అని అనుకున్నారు. అది కూడా నాకు తెలియదు. నిన్న ఆయన మాట్లాడుతున్నాడు కదా ఈవినింగ్ స్పీచ్లో చెప్పటం వరకే అది. సో మీరు అజంప్షన్ తప్పు. అది జూనియర్స్ని తీసుకొచ్చారు, సీనియర్ అదేం లేదు. ఉన్నవి 6 ఎట్లా అడ్జస్ట్ చేశారు. కానీ అదే యాంగిల్లో చూసుకుంటే టీడీపీలో చక్రం తిప్పిన వాళ్ళే బీజేపీలో స్టిల్ ఈరోజు చక్రం తిప్పుతున్నారు. మరి దానికి ఏమంటారు? బీజేపీ పార్టీని నమ్ముకొని ఇంతకాలం చేసిన వాళ్ళని కాదని ఇప్పుడు అదే కదా సమస్య. బీజేపీలో కొంతమంది నేతలు కూడా అదే మాట్లాడుతున్నారు. తెలుగుదేశంలో నిండి దాకా ఎంజాయ్ చేశారు, ఇప్పుడు బీజేపీలోకి రాగానే వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు అని. దీన్ని అవునంటారా కాదంటారా? అంటే పాప అవగాహన సరిగ్గా లేక అలా అనుకుంటూ ఉంటారు. అంటే తెలుగుదేశంలో కూడా చక్రం తిప్పడం అనేది ఏమి ఉండదండి. మేబీ దే ఎంజాయ్డ్ కదా అక్కడ. ఎంజాయ్డ్ ఏం కాదు అక్కడ. మేమేమి ఎంజాయ్ ఏం చేయలే. బ్యాక్ ఆఫీస్ వర్క్ చేసి అధినేత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముందు పెట్టేవాళ్ళం. ఆయన చెప్పిన డెసిషన్ ప్రకారం నడిచేది ఏదైనా సరే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధిష్టానం దాని ప్రకారం నడుస్తుంది. ఇక్కడ చక్రాలు తిప్పడాలు ఏమి ఉండదు. చక్రాలు తిప్పవలసిన అవసరం లేదు అసలు. ఈ పార్టీలైనా ఆ పార్టీలైనా ప్రజాస్వామ్య వ్యవస్థలోనే నిర్ణయాలు జరుగుతాయి. ఇప్పుడు మీ పార్టీలో వెస్ట్ పరిస్థితి చూసుకుంటే అన్ని సమస్యలు తగ్గినాయా? సమస్యలన్నీ పరిష్కరించుకునే దిశ ఉందా? పోతిన మహేష్ ఇందాకనే రాజీనామా చేశాడు, మీకు సపోర్ట్గా ఉంటాడు అనుకున్న వ్యక్తి రాజీనామా చేశారు. ఆయన మీ మీద కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. నేను వినలేదండి, చూడలేదు. పోతిన మహేష్ గారు పాపం కష్టపడ్డారు అనుకుంటా 2-3 సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత వరకు. డెఫినెట్గా ఆయన బాధ ఉంటుంది. ఆయన రాజకీయంగా ఆయన ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటారో అలా వెళ్ళుకుంటారు. అది ఆయన పూర్తిగా ఆయన ఇండివిజువల్ సమస్య. అది మన సమస్య కాదు, నా సమస్య కాదు, భారతీయ జనతా పార్టీ సమస్య కాదు. అది పార్టీ, అది పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా పిలిచి మాట్లాడతారు అనుకుంటారు. అంటే ఇంకేముంది, ఆయన రిజైన్ చేశారని ఇంత టీవీలో చూశాను నేను. ఆయనకి నేను ఒకసారి ఎప్పుడో ఏదో ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ మీద మేమేదో ఒక మీటింగ్ పెట్టిన రోజు ఒక్కసారి నేను కలవటం జరిగింది. అబ్బాయి కూడా ఎంకామ్ చదువుకున్నాడు. డెఫినెట్గా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఎవరికైనా ఉంటుంది. ఇది కాకపోతే ఇంకో చోటకి జాయిన్ అవుతారేమో. దానివల్ల ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రజాస్వామ్యంలో అదే కదండి. ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఈజ్ టు బ్రింగ్ ఇనానిమిటీ ఫ్రమ్ ది డైవర్సిటీ. భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తేవటమే మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గొప్పతనం. ఆయనకి ఇంకెక్కడైనా అవకాశం కలిగిందో లేకపోతే అసలు రాజకీయాలే వద్దనుకుంటున్నారో మనకు తెలియదు కదా. కాబట్టి ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అంతకంటే నేను చెప్పగలిగేది. సార్, పబ్లిక్లో తిరుగుతున్నారు. పబ్లిక్ మూడ్ని డైరెక్ట్ పబ్లిక్లో కనెక్టివిటీ పెరుగుతోంది. ఇంకా చాలా రోజులు తిరగాలి. ఏమన్నా చేంజెస్ కనిపిస్తుందా మీ ఆలోచనకి? ఇప్పుడు దాకా మీరు కొంత కార్పొరేట్ స్టైల్లో ఆలోచించిన పరిస్థితులు ఉంటే ఇప్పుడు డౌన్ లెవెల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో ఆ యాంగిల్లో మీకు ఏదైనా టచ్ కనపడుతుందే? ఏంది చాలా వేరియేషన్ ఉంది మనం అన్న ఆలోచనలకి గ్రౌండ్లో ఉన్నకి తేడా. అంటే ప్రజా సమస్యలు డైరెక్ట్గా తెలుసుకునే అవకాశం ఒకటి డెఫినెట్గా వచ్చింది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తాం. ఎస్. ఆ తర్వాత విజయవాడ నగరం నడిబొడ్డున, అంటే వెస్ట్ అనేది ఎక్కడో అడవిలో లేదు,
నడిబొడ్డులోనే ఉంది అందరూ. కానీ అభివృద్ధి చెందల బెజవాడ అనేది ఒక రాజకీయంగా కానీ అన్ని విధాల గొప్ప రాజధాని అనేవాళ్ళు. కానీ నడిబొడ్డులో ఉన్న విజయవాడకి అభివృద్ధి జరగకుండా ఎందుకుంది అనేది చూడాలి. దీనివల్ల పలానా రీజన్ వల్ల ఈ వెస్ట్ అట్లే ఉండిపోయింది. మీరు అన్నారు, నేను ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాం, పూర్తిగా దాని మీద ఒక టీం పనిచేస్తుందని. గుడ్. నిజంగానే అది కానీ వర్కౌట్ అయితే మీలాంటి వ్యక్తులు కొంత ఢిల్లీలో ఉన్న పరిచయాలకి వీటికి రూపురేపులు మార్చడానికి స్పాన్ ఆఫ్ టైంలో, లిమిటెడ్ టైంలో కూడా చేయొచ్చు. లిమిటెడ్ టైంలో చేయొచ్చా చేయకూడదని నేను చెప్పలేను. కానీ అండి, మొత్తం పశ్చిమ నియోజకవర్గాన్ని మొత్తానికి ఒక రోడ్ మ్యాప్ అంటే ఒక బ్లూ ప్రింట్ అయితే తయారు చేయించి 5 సంవత్సరాలు ఏం చేయగలం, తర్వాత ఎవరు వచ్చినా ఎవరు ఏం చేయాలనేది కూడా నేను ఒక దిశ దాని మీద నిర్ధారించి ఒక బ్లూ ప్రింట్ అయితే ఇవ్వగలను నేను. తర్వాత ఇప్పటి వరకు ఎందుకు అభివృద్ధి చెందలేదు అని అంటే దానికి నేను ఆన్సర్ రెడీగా ఇవ్వలేను. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇంతకంటే ఇంకా ఎక్కువ డెఫినెట్గా చేయగలరు. ఇప్పుడు కొన్ని జరిగినాయి అంటే 50 సంవత్సరాల క్రితం కేఎల్ రావు గారి పొలిటికల్ విల్లుతో జరిగినవి మాత్రం క్రిస్టల్ క్లియర్గా కనపడుతున్నాయి. అట్లాగే తర్వాత కొంతమంది కొన్ని నేను కనుక్కుంటే వేరే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా జరిగినాయి. అందరు ఎమ్మెల్యేలు ఏమీ చేయలేదని చెప్పడం కూడా న్యాయం కాదు. అప్పుడు వాళ్ళకు ఉన్న పరిమితులతో వాళ్ళు చేశారు. ఇప్పుడున్న పరిమితులతో రీసెంట్గా చేసింది చూస్తే మాత్రం రీసెంట్గా ఏమీ అసలు ఇనిషియేట్ కూడా చేసినట్టు నాకు కనపడలేదు గత 5 సంవత్సరాల నుంచి. కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం నాకు దక్కుద్దని చెప్పి నేను నమ్ముతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.